పుష్ప 3 లేనట్టేనా? ఇదైతే ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. ఆ డీటెయిల్స్ అన్ని చూసుకునే ముందు మన ఫిల్మీ బాల్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్, టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా 2 భాగాలుగా విడుదలై బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. దర్శకుడు సుకుమార్ ఈ ప్రాజెక్ట్ ను మొదట ఒకే సినిమాగా ప్లాన్ చేసిన రాజమౌళి సలహాతో 2 భాగాలుగా రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ సిరీస్ 3వ భాగానికి దారితీసింది. కానీ పుష్ప 3 ఎప్పుడు వస్తుంది అన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత ఇటీవల పుష్ప 3 2028లో విడుదలవుతుందని ప్రకటించారు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తే అది అనుమానంగానే ఉంది. ఎందుకంటే అల్లు అర్జున్ తన తదుపరి ప్రాజెక్ట్ గా బాలీవుడ్ డైరెక్టర్ ఆట్లీతో భారీ చిత్రాన్ని లాక్ చేశారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా హాలీవుడ్ స్థాయి యాక్షన్స్ తో భారీ బడ్జెట్ తో రూపొందుతుంది. ఈ ప్రాజెక్ట్ కు కనీసం 2 నుంచి 3 years సమయం పట్టే అవకాశం ఉంది. అటు అల్లు అర్జున్ కు టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో మరో సినిమా లైనప్ లో ఉంది. ఇతిహాసాల నేపథ్యంతో కొత్త కాన్సెప్ట్ తో రూపొంది ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. అయితే ఆట్లీ సినిమా కన్ఫర్మ్ కావడంతో ఈ ప్రాజెక్ట్ కాస్త వెనక్కి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఈ సినిమా కూడా భారీ స్థాయిలో రూపొందుతుందని కాబట్టి దీనికి కూడా చాలా సమయం పట్టేలా కనిపిస్తుంది. అల్లు అర్జున్ ఆట్లీ సినిమా పూర్తయ్యాక పుష్ప 3ని ముందుకు తీసుకొచ్చి త్రివిక్రమ్ సినిమాను తర్వాత చేసే అవకాశం ఉందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే పుష్ప 3 షూటింగ్ కు కూడా భారీ సమయం కేటాయించాల్సి ఉంది. దీంతో 2028 రిలీజ్ టార్గెట్ సాధ్యమవుతుందా అన్నది సందేహంగానే ఉంది. ఏది ఏమైనా అల్లు అర్జున్ సినిమాల లైనప్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ అందించేలా ఉంది. ఆట్లీతో హాలీవుడ్ స్థాయి యాక్షన్ మూవీ, త్రివిక్రమ్ తో ఇతిహాస నేపథ్య చిత్రం, ఆ తర్వాత పుష్ప 3తో రచ్చ, ఈ ప్రాజెక్ట్స్ అన్ని అల్లు అర్జున్ రేంజ్ ను మరో స్థాయికి తీసుకెళ్లనున్నాయి. కానీ పుష్ప 3 కోసం ఫ్యాన్స్ ఎంత వెయిట్ చేయాల్సి వస్తుంది? అల్లు అర్జున్ ప్లానింగ్ ఏంటి? ఈ సస్పెన్స్ కు ఇప్పట్లో తెరపడేలా లేదు. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బాల్.